शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाढ्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా 16వ తారీఖు వరకు సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. 20 తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శని మీన రాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 8 గ్రహాలు ఈ రాశుల్లో సంచరిస్తున్నాయి. అయితే కుంభరాశి జాతకులకు ఈ గ్రహస్థితి మూలకంగా ఈ 8 గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, గోచార ఫలితం ఎలా ఉంటుంది ఈ స్థానాల రీత్యా అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు 6వ స్థానంలో 16వ తారీఖు వరకు అనుకూలంగా సంచరిస్తున్నాడు. తదనంతరం 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 8వ స్థానంలో చాలా ప్రతికూలంగా ఉన్నాడు ఈ మాసం. బుధుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 5వ స్థానంలో అనుకూలం. శుక్రుడు 20వ తారీఖు వరకు అనుకూలం. 20 తర్వాత ప్రతికూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు 2వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. రాహు జన్మస్థానం, కేతు 7వ స్థానం ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ఈ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే బుధుడు గురువు అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు 20వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాడు. సూర్యుడు 16వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా చూసినట్టయితే ఓవరాల్గా గ్రహస్థితిని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే సామాన్యమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే పనులను ప్రారంభించేటప్పుడు బాగా ఆలోచించి చేయడము అత్యంత అవసరము. ఇక సమస్యలను చర్చలతో సామరస్యంతో పరిష్కరించుకోవడం కూడాను చాలా అవసరము. అంగారకుడు 8వ స్థానంలో ఉన్నాడు. అనవసరమైనటువంటి గొడవలలోకి వెళ్ళినట్టయితే అది గాలివానిగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా పెద్ద మొత్తంలో మనం ఆర్థికపరమైనటువంటి సమస్యలను, కేసులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చర్చలతో, సంయమనంతో, సామరస్యంతో వివాదాలను పరిష్కరించుకోవడము చాలా అవసరము. వృధా ఖర్చులు కనబడుతున్నాయి కనుక ఆదాయ మార్గాలను అన్వేషించడం చాలా మంచిది. ప్రారంభించినటువంటి పనులు నిరాటంకంగా పూర్తి అవుతాయి. పనుల లోపల సంతృప్తి మట్టుకు ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు ఉన్నప్పటికీ పనుల విషయం లోపల కొంత మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే అవి సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థిక భారము పెరగడం మూలకంగా కొన్ని పనుల లోపల ఆటంకాలు కనబడుతున్నాయి. పని భారం మట్టుకు ఉద్యోగస్తులకు పెరుగుతుంది. ఆఫీసులో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల యొక్క ఆదరణ మట్టుకు లభిస్తుంది. అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు బాధ్యతాయుతంగా పనిచేయడం అనేటువంటిది గుర్తిస్తారు. తద్వారా మీకు కొంతవరకు ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఆఫీసులో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఆలోచనలతో కొన్నిసార్లు ధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత భయభ్రాంతులకు లోనవుతారు. తద్వారా మీకు మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు భయభ్రాంతులకు అవకాశం ఇవ్వకుండా మనోధైర్యంతో పనులు చేయడం ఈ మాసంలో చాలా అవసరము. 1-2 వారాలలో ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు కనబడుతున్నాయి. అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. పని లోపల కొంత మార్పులు కనబడుతున్నాయి.
చేసేటువంటి వృత్తి వ్యాపారము లాభసాటిగా కొనసాగుతుంది. కొత్త పనులు ప్రారంభంపై ఆర్థిక స్థితి యొక్క ప్రభావము బాగా కనబడుతుంది. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ వాహనము మీరు నడిపినప్పటికీ కొంత జాగ్రత్తగా ఉండడము చాలా అవసరము. కుజుడి యొక్క ప్రభావం బాగా ఉంది. అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలసట, వృధా ఖర్చులు. ఇక ఇంటి విషయం లోపల కూడాను గృహ మరమ్మతులు మీకు ఫోర్స్డ్గా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధువర్గంతో వైషమ్యాలు కనబడుతున్నాయి. స్నేహితులతో తగాదాలు, కలహాలు. ఇంటి వాతావరణము కొంత సానుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ మనసు నిలిపి పనులు చేయడము, భార్య పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము, అంటే వారిని ఓవర్లుక్ చేయకుండా వాళ్ళు ఏమి అడుగుతున్నారు వాళ్ళ యొక్క మనోగతాన్ని మీరు అన్ని విధాలుగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. పెద్దల సహాయ సహకారాలు మట్టుకు అందుతాయి. ఈ విధంగా కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో సామాన్యమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అయితే గురు భగవానుడి యొక్క అనుకూలం ఉంది. పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు గురువు. కాబట్టి ధనాధిపతి, ఏకాదశాధిపతి. కాబట్టి ఈ కార్నర్స్లో గురువు యొక్క అనుకూలత ఉంటుంది. కనుక మీరు మాట పైన ఆధారపడి, అంటే మాటకు విలువ ఇచ్చి కొంత జాగ్రత్తగా మీరు మాట్లాడుతూ ముందుకు వెళ్ళినట్టయితే చాలా విషయాలలో ఆ గురువు యొక్క అనుగ్రహం మూలకంగా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి.